సేమ్ థింగ్ నేను ఒక మూవీలో మిస్టేక్ పాయింట్ అవుట్ చేసిన. ప్రభాస్ గారి కాలు ఇరుక్కుపోవడం జరుగుతుంది, కానీ ఆ కాలు ఎట్లా తీసుకున్నారనేది తెలియదు. ఇంకో విషయము 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరైనా వాడారా అని అంటే నాగార్జున వాడారు. వెరీ నైస్ మూవీ. ఇదే క్వశ్చన్స్ అన్న. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయన్న? ఎలివేషన్స్ ఏం నడవవు, ఓన్లీ డైరెక్షన్. అర్థమైందా? ఈ సినిమాకి హీరో ఎవరు అంటే డైరెక్షన్. గ్రాఫిక్స్ ఎలా చెప్తున్నా. ప్రభాస్ గారి ఇమేజ్ గురించి 4 రోజులు వస్తారు, మిగతా రోజులన్నీ డైరెక్షన్ యొక్క కెపాసిటీతో వస్తారు. దెర్ ఈస్ నో హీరో. అర్థమైందా? అమితాబ్ బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ కి 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరైనా వాడారు అని అంటే దెర్ ఈస్ ఓన్లీ నాగాశ్విన్. అర్థమైందా? నాగాశ్విన్ ని జూనియర్ రాజమౌళి అన్నా కూడా తప్పేం లేదు. అర్థమైందా? బాహుబలి డైరెక్టర్ అమ్మ మొగుళ్ళ తయారైనాడు సినిమాకి. సూపర్ సినిమా. నీకేమైనా గుడ్డు కావాలంటే ఆర్జీవిని అడుగు. అర్థమైందా? రైట్ పా అన్న. ఇందులో రాజమౌళి గారు, ఆర్జీవి గారు, అలాగే బ్రహ్మానందం గారు ఇంకా ఉన్నారు కదా, ఏమంటే అందరూ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే అది కెమియో రోల్ అంటారు. అర్థమైందా? సర్పంచ్. ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్తారు? ఓవరాల్గా సినిమా ఫస్ట్ టికెట్ పెట్టి సినిమా కొను, చూడు, తర్వాత చెప్తాను. అర్థమైందా? మూవీ నేను మెగా సినిమా ఎలా ఉందన్నా చెప్తాను, జెన్యూన్ రివ్యూ చెప్తాను. ఎందుకంటే నేను మెగా ఫ్యామిలీ అమ్మాయిని. ప్రభాస్ అంటే నాకు రెబల్ మూవీ నుంచి చాలా ఇష్టం. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం చాలాసేపు అర్థం అవునట్టు అనిపిస్తుంది. అంటే ఫ్యాన్గా కూడా చెప్తున్నాను, కాసేపు అర్థం కాదు. బట్ సినిమా అనేది లాస్ట్ 15 minutes ఏదైతే ఉందో పీక్స్, ఇంకా అది ఒక లెవెల్లో ఉంది. అది హాలీవుడ్ రేంజ్లో లాస్ట్ 15 minutes అయితే పేరు కల్కి అని పెట్టారు కదా. కల్కి అనేది ఒక కలియుగం గురించి అన్నట్టుగా దేవుడి గురించి అది ఉంటుంది. బట్ కొంచెం నాలెడ్జ్ ఉండాలి మూవీ అనేది అర్థం అవ్వాలంటే. ఫస్ట్ కొంచెం స్లో అనిపిస్తుంది, బట్ ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా అనేది లాస్ట్ 15 minutes అయితే పీక్స్. కీర్తి సురేష్ వాయిస్ ఎలా ఉంది? కీర్తి సురేష్ వాయిస్, ప్రభాస్ వాయిస్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు